గతంలో చాలా ఉంది. కానీ ప్రియ అయా తమ్ముడు వారు మంచి చేయగలిగిన వారు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు. వ్యవహారంలో రాసినటువంటి శుభవార్త వదస్తున్నాను. మరి నేను సత్యం ఈ గొర్రెని పచ్చిక గల చోట పెడతాడు. దేవుడి చేర్చుకుని మరియా అనే లేదు కానీ ఉపచారం చేయడానికి ఆమె వంటగదిలోకి ఆయన వస్తే, నేను వంటగదిలోకి నాతో వచ్చి నన్ను విడిచిపెట్టి వచ్చి స్తోత్రం చెప్పండి. ఏంటి అంత ఘనమైనటువంటి కనుక మాతో దేవుడికి స్తోత్రం. మరియా తెలుసా, ఇంటి మా యేసు ప్రభువాన్ని ఎదుర్కోవడానికి పోయింది. స్తోత్రం చెప్పలేదు. మీరు ఉన్నారని మేము అక్కడికి వస్తున్నా కలిసి మనం ఏం మాట్లాడాలో మాట్లాడే అంతవరకు అవసరం మన దేవుడికి సహోదరుడు బాగు చేసుకోవడానికి ఇంటి దగ్గర అంటే వేరొక ప్రాంతానికి కూడా సహోదరుని కోసం నడిచింది. 250 మైళ్ళ దగ్గర నీవు ఉండాలి అన్నప్పుడు అలిసిపోయి తీసుకుని అక్కడే కూర్చొని ఉన్నాడంట. స్తోత్రం చెప్పు. ఊరి గవిని దగ్గర ఎదురు చూస్తాం. ఎంత కలిగిన మనిషి నీవు నిలబడగలిగినప్పుడే దేవుడు నీ ద్వారా అద్భుతం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన చూడగలిగారు. గట్టిగా చప్పట్లు సహోదరుడు బతకడమే కాదు, యేసు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి ఒక మనిషి యొక్క చెప్పింది. చెప్పిన వెంటనే తన ఇంటిలోకి వెళ్లకుండా ఆ ప్రభువు చూస్తూనే ఉంటాడు. దేవుడికి వైపు కలుగును కాక. దాని ద్వారా ఏదైతే కూడా మార్చగలుగుతాడు. దానికి సామర్థ్యం కలిగిన దేవుడు. నేను పెద్ద చేసుకున్నాను. తల్లిదండ్రుల గురించి గోప్యంగా నూరా అంటే నేను రానని చెప్పేసాను. అనలేదు. దేవుడికి స్తోత్రం. వాటిని నేను ఎరుగును. అది ఎక్కడ తెలుసు, ఏ అప్పులైనా తెలుసు. ఎందుకంటే రేపొద్దు మన సమాధి నిమిత్తం అది అవసరమైంది. గట్టిగా చెప్పకుండా మాట ఎప్పుడు ఏం చేయాలి, క్లారిటీ ఉండాలి, దర్శనం ఉండాలి, పద్ధతి ఉండాలి. మీద కనికర ఉండి కాదు, వాడి దగ్గర డబ్బు సంచి ఉండి చూపిన చేత వాడు అర్థంగా చేశాడు. సంతోషపడ్డే అన్నా ఏ సత్యవాళ్ళు కూడా వచ్చాడన్న దేవుడికి దేవుడి ఎత్తుకు రండి. అప్పుడు ఆయన ఎత్తుకు వస్తాడు. దేవుడి మధ్య రావటం లేదు. ఎవరైతే విరిగి నలిగి హృదయాలు కలిగిన భావాన్ని నీవు స్వతంత్రించుకునేంత వరకు ప్రార్థన చేస్తావా? దేవుడి పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన సకల